ఏప్రిల్ మొదటి వారం గడిచిపోయింది. సో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరగబోతున్నాయి రానున్న రోజుల్లో, అలాగే మారుతున్న వాతావరణానికి గల కారణాలేంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం ఎగ్జాక్ట్గా వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఓకే, ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే రాయలసీమ నుండి కొమరిన్ రీజియన్ అంటే శ్రీలంక ప్రాంతాల వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇది నార్త్ ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ప్రస్తుతం కదులుతూ వస్తుంది. అట్లాగే చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మనకి యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల మనకి అక్కడ మనకి గాలులు అనేవి కొంచెం నార్త్ వెస్టర్లీస్ అట్లా ఉండటం వలన రాబోయే 2-3 రోజుల వరకు కూడా తెలంగాణలో కొంత మేరకు ఉరుముల మెరుపులతో వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వాటితో పాటుగా ఉష్ణోగ్రతలు కూడా మనకి ప్రస్తుతం 40 డిగ్రీల సెల్సియస్ పైన కూడా చాలా చోట్ల నమోదవుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే 39, అట్లాగే నిజామాబాద్, రామగుండం ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 41 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవటం జరిగింది. అయితే ఇవి సాధారణం కన్నా కూడా 2-3 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. సో ఉష్ణోగ్రతల విషయానికి వస్తే సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా అంటున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, చల్లబడుతుంది, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. దీనికి గల కారణాలు ఏమంటారు మేడం? అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పొద్దున పూట కానీ ఎండ ఎక్కువగా ఉండి అట్లాగే తేమతో కూడిన గాలులు కానీ బే ఆఫ్ బెంగాల్ రీజియన్ నుంచి కానీ అట్లాగే అరేబియా మహాసముద్రంలోంచి కానీ వచ్చినట్లయితే మనకి ఈ ఉరుముల మెరుపులతో వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. అవి మనకి లేట్ ఈవినింగ్ కానీ అట్లాగే రాత్రిపూట కానీ వీటి ప్రభావం ఉంటుంది. కానీ మధ్యాహ్నం పూట చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి 40 డిగ్రీ సెల్సియస్ పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 40 డిగ్రీలకు వచ్చింది అంటే ఏప్రిల్ మొదటి వారం గడిచిపోయింది అనుకోవచ్చు. అంటే సమ్మర్ ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్ వస్తుంది. సో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో చాలా చోట్ల కూడా 44-43 డిగ్రీ సెల్సియస్ కూడా నమోదైన రోజులు ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్స్ డేటా చూసుకుంటే అట్లాగే చూసుకుంటే రామగుండంలో 45 డిగ్రీ సెల్సియస్, అట్లాగే భద్రాచలం ఏరియాలో చూసుకున్నట్లయితే 44-45 డిగ్రీ సెల్సియస్ కూడా నమోదైన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మనకి 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి క్రమేపగా కూడా మనకి ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే మే వచ్చేసరికి కూడా ఉష్ణోగ్రతలు 43-44 డిగ్రీ సెల్సియస్, కొన్ని రోజులు 45 డిగ్రీ సెల్సియస్ కూడా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు వడగాలుల విషయానికి వస్తే వడగాలులు ఏ విధంగా ఉండవచ్చు మేడం? అంటే ఏప్రిల్ మంత్లో ఏమైనా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు చూసుకుంటే మనకి క్లైమటాలజీ ప్రకారంగా ఒక 30 ఏళ్ళ డేటా కానీ అలాగే 20 ఏళ్ళ డేటా కానీ అట్లా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక హీట్ జోన్ ఏరియా. ఆ హీట్ జోన్ ఏరియాలో ఏప్రిల్ 2nd వీక్ నుంచి కూడా మనకి ఈ వడగాల్పులు అనేవి ఉంటాయి. అట్లాగే తీవ్రంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మే నెల వచ్చేసరికి తీవ్రత ఎక్కువగా పెరిగి మనకి హీట్ వేవ్ కండిషన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అవి మనకి జూన్ 1st వీక్ వరకు కూడా ఈ మాన్సూన్స్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా ఈ వడగాల్పులు అనేవి ఉంటాయి. మొత్తంగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ వస్తాయి. దీంతోపాటు వడగాలులు కూడా వీచే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయనేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వీటి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పబ్లిక్కి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.